మా నెలవారీ ఖర్చులనమాట. రైస్ ప్యాకెట్ 1450 రూపీస్, డ్వాక్రా 5000, ఈఎంఐ 2300, వైఫై 400 రూపీస్, గ్రాసరీస్ 2000. అంటే ఇంచుమించు ఒక్కొక్కసారి ఎక్కువ అవ్వచ్చు, ఒక్కొక్కసారి తక్కువ అవ్వచ్చు. సో 2000 రండి వేసేది. ఆ పాలకి లీటర్ 70 రూపీస్. మాకు డైలీ హాఫ్ లీటర్ కాబట్టి 30 డేస్కి 1050 రూపీస్ సరిపోతుంది. కూరగాయలు వీక్లీ వన్స్ ఒక 100 రూపీస్ అలా చూసుకుంటే 4 వీక్స్కి 400. కరెంట్ బిల్లు 400 ఎబో రావచ్చు, అప్పుడప్పుడు కొంచెం తక్కువ అంటే 380 అలా కూడా వస్తూ ఉంటుంది. సో 400 ఇలా. వీధిలోకి ఒకటి అమ్మస్తూ ఉంటాయి కదా మరమరాలు ఉండలు పేలాలు అని, ఆ టైప్లో స్నాక్ ఫిట్ ఒక 100 రూపీస్ తీసుకుంటాను. మెడిసిన్ అంటే నాకు కానీ పిల్లలకి కానీ ఎప్పుడు ఏమైనా మెడిసిన్ అవసరం అయితే ఇంచుమించు ఒక 400 అవుతాయి అనమాట. అలా చూసుకుంటే 13,500 రూపీస్ అవుతుంది. నాకు తను 15,000 ఇస్తారు కదా, ఆయన ఖర్చు అమౌంట్ అంటే 13,500 రూపీస్ ఖర్చు అవుతుంది నా చేతుల మీదుగా. ఒక్కోసారి 14,000 కూడా అవచ్చు, ఒక్కొక్కసారి 13,000 కూడా అవ్వచ్చు. అలా చూసుకుంటే బ్యాలెన్స్ అమౌంట్ 1500 నాకు మిగులుతుంది. ఇది నా దగ్గర ఉండే సేవింగ్స్ అమౌంట్. అయితే ఈ అమౌంట్ ఇంత మిగులుతుంది కదా అని చెప్పి నెక్స్ట్ మంత్ తను నాకు తగ్గించి ఇచ్చే అవకాశాలు కూడా ఉంది కదా ఆల్రెడీ మీ దగ్గర. సో నేను తనకి చెప్పే ప్రైస్ ఏంటంటే రైస్ ప్యాకెట్ 1550 రూపీస్, డ్వాక్రా 5000 అంతే. తన చేతి మీదుగా వెళ్ళేది కాబట్టి నేను ఈఎంఐ 2500, వైఫై 400, గ్రాసరీస్ 2500. అంటే చెప్పాను కదా అండి ఇంచుమించు అవుతుంది కదా అని రౌండ్ ఫిగర్ 2500 వేస్తాను. లెక్క చెప్తాను. మీకు 1200 అంటే తనకి నేను చెప్పేది 80 రూపీస్ పర్ లీటర్, 30 డేస్కి డైలీ హాఫ్ లీటర్ 1200 సరిపోతుంది. అలాగా కూరగాయలు 500, కరెంట్ బిల్లు 500, అంటే వీధిలో స్నాక్స్ ఏమైనా వస్తే కొనుక్కుంటాను కదా, తనకి చెప్పే అమౌంట్ అయితే 200, మెడిసిన్ కూడా అటు ఇటుగా 500. తనకి నేను చెప్పిన లెక్కలు అయితే ఇవి. అంటే ఇప్పుడు 14,850 రూపీస్ ఖర్చు అవుతున్నట్టు, తను నాకు ఇచ్చిన 15,000లో ఈ అమౌంట్ లెస్ చేసేస్తే 150 రూపీస్ నా దగ్గర మిగులుతున్నాయి. ఇది మాత్రమే నేను తనకి చెప్తా. ఇదైతే కనుక నేనే చూసుకుంటా. ఇది నా పర్సనల్ అమౌంట్ అనమాట. ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసేసాను కదా అని ఇంకేం అవసరం ఉంటాయి అనుకుంటే ఎందుకుండా ఇంకా ఉంటాయి. పెట్రోల్, షాపింగ్, ఫంక్షన్స్, పార్టీస్, హాస్పిటల్స్, ఔటింగ్స్, అంటే ఎప్పుడైనా ఏ సందర్భాల్లో బయటకు వెళ్ళాల్సి వస్తే అవి, ఇన్సూరెన్స్, గోల్డ్ లోన్ ఇంట్రెస్ట్, రీఛార్జెస్, తనకి నాకు రీఛార్జెస్ ఇవన్నీ కూడా తనే భరిస్తాడనమాట. ఫైనలీ ఇదన్నమాట సంగతి. ఈ సేవింగ్స్ నుండి ఎప్పుడైనా తన దగ్గర అమౌంట్ లేకపోయినా ఇంకే అవసరాలు వచ్చినా ఈ అమౌంట్ నుండి సర్దుబాటు చేసుకోవడం జరుగుతుంది అనమాట. అందుకని ఇలా దొంగలెక్కలేసి మా ఆయన దగ్గర డబ్బులు దుబ్బేస్తాను అనమాట. ఓకే బాయ్.